ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ సేల్కి వచ్చిందండి. దీని మెజర్మెంట్ కోసం మాట్లాడుకుంటే రోడ్డు ఫేసింగ్ 24 వస్తుంది, పొడవు వచ్చేసి 50 వస్తుందండి. ఓవరాల్గా ఇది 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఇదిగోండి హౌస్ ఎంట్రన్స్లో ఇక్కడ డ్రైనేజ్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ చూడండి అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ అండి. ఇది వచ్చేసి సెల్లారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూసారా చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందండి. మధ్యలో ఎటువంటి మనకి పోల్స్ కానీ ఏమీ లేవు. ఈ హౌస్ మీరు తీసుకుంటే ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి మీరు హ్యాపీగా ఈ సెల్లార్లోనే ఫంక్షన్స్ చేసుకునే విధంగా చాలా ఒక 50 అడుగుల పొడవుతో మనకి కింద సెల్లార్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తుపరంగా ఈశాన్యంలో మనకి బోర్వెల్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు ఒక ఇల్లు కొనాలన్నా, ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నా, ఫామ్ ల్యాండ్ కొనాలన్నా ఏ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు? ఒక ప్రాపర్టీకి లీగల్ సమస్యలు లేవని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? రిజిస్ట్రేషన్ కు ముందు ఏం వెరిఫై చేస్తారు? ఈ 3 ప్రశ్నలకి మీ దగ్గర క్లియర్ ఆన్సర్ లేకపోతే ఈ కోర్స్ మీకోసమే. ఈ కోర్సులో ఒక ప్రాపర్టీ చూసిన దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ పూర్తిగా లైవ్ లో మీకు నేర్పించబోతున్నాను. ఒక బయ్యర్ గా మీ లక్ష్యం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే, ఒక ప్రాపర్టీ అడ్వైజర్ గా నా లక్ష్యం లాస్ లేని ఇన్వెస్ట్మెంట్ చేయించడం. ఈ కోర్స్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ commonmanproperties.in వెబ్సైట్ ద్వారా గానీ యాక్సెస్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మేము మరెన్నో ప్రాపర్టీస్ తీసుకొస్తామండి. సో ప్రజెంట్ మనం ఈ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. ఇది ఎంట్రన్స్ ఎలివేషన్. ఇదిగోండి చుట్టూ చూడండి. ఇది హౌస్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకి టేక్ వుడ్తో డోర్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాము. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి. చాలా పెద్ద హాల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారండి. ఇందులో ఏంటంటే మనకి రూమ్లన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్తో వచ్చాయండి. ఇదిగోండి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఇది చాలా స్పేసియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్స్ అవి చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ ఇష్యూ లేకుండా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మనకి వెస్ట్రన్ టైప్ వస్తుందండి. ఇది కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది వాష్రూమ్ కూడా. సో మళ్ళీ మనం ఇక్కడ టీవీ ఏరియా దగ్గరికి వస్తామండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా వెస్ట్రన్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా స్పేసియస్గా ఉంది. వాస్తు ప్రకారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇది మీరు డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. సో ఈ కామన్ వాష్రూమ్ మనం చూసాం కదండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి కూడా యాక్సెస్ చేసుకునే విధంగా ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం చూపిస్తాను చూడండి. ఇది కామన్ వాష్రూమ్ కదండి. ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరైనా సరే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఈ హౌస్ నచ్చి తీసుకుంటే మీరు అందులో ఆ 2 డోర్లు కంటిన్యూ చేయొచ్చా, లేదంటే ఒకటే కంటిన్యూ చేద్దామని మీరు డిసైడ్ చేసుకుని ఒకదాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ ఎలాగైతే చేశారో సేమ్ అలాగే వాడుకోవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేసియస్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారు. చుట్టూ చూడండి అన్ని పెద్ద పెద్ద ఇల్లులే. సో ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2 BHK. ఇక్కడ చూసుకుంటే కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అయితే చేయించుకోవాలి. చాలా బాగుంది, స్పేసియస్గానే ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాము. సో వీడియో ఎంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ హౌస్ ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి నీడ్ ఉంటుందండి, వాళ్ళకి షేర్ చేయండి.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ హౌస్ ఎక్కడ ఉంది, దీని ప్రైస్ ఎంత అనేది కూడా చూద్దాము. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే టెర్రస్ పైకి వెళ్తున్నాము. సో ఈ హౌస్ వచ్చేసి చినముసుడివాడ సాయినగర్లో ఉందండి. ఇదిగోండి టెర్రస్ పైకి వచ్చాము, చూసారా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదిగోండి ఇది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండి. సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నా అంటే ఈ హౌస్ కాస్ట్ ₹1,00,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. సో ప్రజెంట్ మనం చూసిన ఈ హౌస్ వచ్చేసి 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. వెంటనే మీరు మూవ్ అయిపోవచ్చు. ఇది బ్రాండ్ న్యూ హౌస్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.